కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ మణిపూర్లో పర్యటించనున్నారు. గత ఏడాది మే నెల నుంచి హింసాత్మక సంఘటనలు మణిపూర్ జాతి కారణంగా చెలరేగిన ఈ ఘర్షణలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో కొన్ని నెలల పాటు ఉద్రిక్తత చల్లారలేదు. ఆ సమయంలో ఇండియా కూటమి నేతలు పర్యటించి అక్కడి పరిస్థితులపై ఆరా తీయగా తాజాగా రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సహాయ శిబిరాలు సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులతో సమావేశమై అక్కడి తాజా పరిస్థితులపై ఆరా తీస్తారు. రాహుల్ పర్యటన సందర్భంగా మణిపూర్లోని జీరీబాయ్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్ల ద్వారా ఫోటోగ్రఫీని నిషేధించారు. జీరీబాయ్ జిల్లా మెజిస్ట్రేటివ్ ఆదివారం జారీ చేసిన నోటిఫికేషన్లో మెరుగైన భద్రతా చర్యల్లో భాగంగా డ్రోన్లు, బేల్ను లేదా ఇతర మార్గాల ద్వారా ఏరియల్ ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీపై కఠినమైన నిషేధం విధించారు. ఈ ఆర్డర్ను ఉల్లంఘిస్తే ఇండియన్ జస్టిస్ కోడ్ సెక్షన్ 223 ఇతర సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటిఫికేషన్ పేర్కొంది. హింసాకాండకు గురైన రాష్ట్రంలో గాంధీ ఒక్కరోజు పర్యటనకు సన్నాహాల్లో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ విక్టర్ కిషింగ్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మణిపూర్ ఇన్ఛార్జ్ గిరీష్ చుడంకర్తో సహా కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ నాయకుల బృందం సహాయ శిబిరాలను పరిశీలించింది. ఇటీవల ప్రధాని మోదీ తన ప్రసంగంలో మణిపూర్ పరిస్థితులపై రాజ్యసభలో ప్రస్తావించారు. హింసాత్మక ఘటనల నుంచి సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరించారు. మణిపూర్లో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోందన్నారు. 11,000 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని 500 మందికి పైగా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మణిపూర్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని మోదీ పేర్కొన్నారు.